What's up guys, welcome back to my channel. I hope everyone are doing great. మీకు ఈరోజు నేను కిచెన్లో ఎందుకున్నానో thumbnail చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనం 2 oats రెసిపీస్ చేయబోతున్నాం అనమాట, విచ్ ఆర్ వెరీ ఈజీ టు మేక్ అండ్ విచ్ ఆర్ వెరీ హెల్దీ. సో ఆ 2 oats రెసిపీస్ ఏంటి అంటే, ఫస్ట్ విల్ బి ద స్పైసీ వన్ అండ్ ద సెకండ్ విల్ బి స్వీట్ వన్. సో ఫస్ట్ మనం స్పైసీకి మసాలా ఓట్స్ చేయబోతున్నాము. సెకండ్ వచ్చేసి ఆ ఫస్ట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ చెప్తాను అనమాట ఏ ఓట్స్ రెసిపీ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం మసాలా ఓట్స్ చేసేద్దాం. మసాలా ఓట్స్ ఎట్లా చేయాలో ఐ విల్ షో యూ. అయితే మసాలా ఓట్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకుందాము. సో ఫస్ట్ మనం మసాలా ఓట్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే మనకి ఓట్స్ కావాలి. ఓట్స్ తీసుకుందాం. అండ్ ఆల్సో మనకు కావాల్సింది 1 టమాటో అండ్ 1 ఆనియన్. అండ్ ఆల్సో మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి తీసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం ఈ ఆనియన్స్ని అండ్ టొమాటో అండ్ ఈ వెజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా వాష్ చేసుకొని అండ్ దెన్ కట్ చేసేసుకుందాము. స్మాల్ పీసెస్ లెక్క కట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు కుక్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మసాలా ఓట్స్ చేయడంలో ఇదనమాట, మనకి మ్యాగీ మసాలా దొరుకుతుంది కదా అది. సో ఈ మసాలా కనుక యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇక్కడైతే నేను ఆనియన్స్, టమాటో అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసేసుకున్నా. గ్రీన్ చిల్లీస్ పెద్దగా ఎందుకు కట్ చేసిన అంటే మనం తినేటప్పుడు తీసి పక్కకు పడేయచ్చు అనమాట. ఇవి అయితే స్మాల్ కట్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇట్ విల్ బి ఈజీ టు కుక్ అండ్ ఆల్సో కుక్ అవ్వడం కూడా కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట స్మాల్ పీసెస్ లెక్క కట్ చేస్తే. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఇందులో మనం లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆలివ్ ఆయిల్ ఎంత అంటే చాలా లైట్, ఒక క్యాప్ కూడా కాదు. చూసిరా, ఇంతే ఆయిల్, జస్ట్ ఎందుకంటే అది గట్టిగా స్టిక్ అయిపోకుండా. సో లెట్ ఇట్ హీట్. ఆలివ్ ఆయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది చేయడానికి మనకు కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి, లైక్ పసుపు అండ్ సాల్ట్. సో ఐ థింక్ ఇది మనకి హీట్ అయిపోయింది అనుకుంటా ఆయిల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆనియన్స్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి వేసేద్దాం. సో ఇప్పుడు ఇవి కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. కుక్ అంటే ఎంతో సేపు పట్టదు, జస్ట్ లైక్ 2 minutes. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం ఈ టొమాటో కూడా వేసుకొని ఇంకో 1 minute కుక్ చేసుకోవాలి. సో గైస్ చూసిరా, ఇట్లా ఆనియన్స్ ఇట్లా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టొమాటో వేసేసుకున్నాం ఇందులోకి. సో ఇప్పుడు టొమాటో వేసేసినాం కదా, టొమాటో వేసేసిన తర్వాత ఒక 1 minute టొమాటోని కూడా కుక్ అవ్వనిచ్చి దెన్ మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని ఆ తర్వాత మసాలా వేసుకొని వాటర్ వేసేసినామంటే మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఇప్పుడైతే 1 minute అయితే అయిపోయింది. సో లైట్గా పసుపు వేసేసుకుందాం. ఇందులో పసుపు వేసేసుకొని అండ్ దెన్ లైట్గా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఇందులో, ఎందుకంటే మనకు మసాలా వేసేటప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఎక్కువ సాల్ట్ ఇందులోనే వేయకండి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసినప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు సాల్ట్ ఎంత ఉందో చూసుకోనికి. సో అందుకని సో ఇప్పుడు మనము ఆయిల్ చాలా తక్కువ వేసినాం కాబట్టి మనం ఈ లిడ్ ఉంటుంది కదా, లిడ్ పెట్టుకుందాం, ఎందుకంటే అది మాడిపోకుండా కింద అంటుకోకుండా. సో అది ఒక 1 minute అవ్వనియండి, తర్వాత వాటర్ వేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం మూత తీసుకుండే లోపల మన ఆనియన్స్, టమాటోస్ అన్నీ అయితే కుక్ అయిపోయినాయి.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఓట్స్ మెజర్ చేసుకొని ఉంటే మెజర్మెంట్తో పాటు తీసుకోండి. నేను ఇప్పుడైతే ఏం మెజర్మెంట్ చేయలేదు, ఎందుకంటే ఇందులో మనకి 40 గ్రామ్స్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఒక 40 గ్రామ్స్ ఓట్స్ వేసేసుకుంటా, 40 to 50 గ్రామ్స్. సో ఆ ఓట్స్ వేసుకున్న తర్వాత ఆ ఓట్స్ని కూడా నీట్గా కలిపేసి ఒక 1 minute ఇట్లనే లో ఫ్లేమ్లో ఉండనిచ్చి దెన్ మనం వాటర్ పోసుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మనము వాటర్ పోసుకుందాము, ఎంత కావాలో అంత. సో ఇప్పుడు మనము వాటర్ పోసేసుకున్నాం కాబట్టి లాస్ట్లో ది స్టార్ ఇంగ్రీడియంట్ ఇస్ మసాలా, మ్యాగీ మసాలా, సారీ. సో ఇది వేసేస్తాం మనం. ఇది వేసేసి ఇంకా ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఉడకనియాల, అండ్ దెన్ మూత పెట్టేసుకోవాలి, ఇంకా అంతే. సో ఇప్పుడు మనం మూత పెట్టేసినాం కదా. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోతుందా లేదా అనేది మనం వాటర్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు లైట్గా. ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సో మీరు కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సో ఇట్ విల్ బీ గుడ్. సో చూసిర్రా, ఆల్రెడీ అయిపోయేదాకా వచ్చింది, మస్తుగా అనిపిస్తుంది ఇప్పటికే. సో గైస్ ఇప్పుడు మన ఓట్స్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం మసాలా ఓట్స్ రెడీ అయిపోతుంది. సో గైస్ మన ఓట్స్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది, ఇక్కడ చూసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే మనం ఒకసారి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం అది ఆరే లోపల కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి తీసేయండి. సో మనం సర్వ్ అయితే చేసేసుకుందాం దీనిలోకి. సో గైస్ చూసిరా, మస్తు టేస్టీగా కనిపిస్తుంది. యాక్చువల్లీ టేస్ట్ చేస్తే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫర్ షూర్. చూడండి, సో ఇట్ లుక్స్ సో యమ్మీ. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. సో పక్కా ట్రై చేయండి, విచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ టేస్టియర్. సెకండ్ రెసిపీకి వచ్చేద్దాం. సో సెకండ్ రెసిపీ అయితే ఏముండదు, చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ అయితే మనం ఓట్స్ తీసుకున్నాం. ఓట్స్ తీసుకొని ఒక బౌల్ కూడా తీసుకుందాం. ఒక బౌల్ తీసుకున్న తర్వాత జస్ట్ పుట్ అ బౌల్, యాడ్ సమ్ 40 grams of oats, 40 or 50. సో 40 grams of oats. అండ్ దెన్ మనం ఏం చేద్దామంటే ఒక గిన్నెలో వాటర్ హీట్ చేసుకుందాం. వాటర్ హీట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన ఓట్స్ కొంచెం జల్దీగా మెత్తగా అయిపోతాయి అనమాట, తిన్నికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ కూడా అవసరం లేదు, చాలా మినిమల్ వాటర్, ఫాస్ట్గా ఈ ఓట్స్ పని అయిపోయింది. సో మనకి కావాలంటే మనం కొంచెం వే ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వే ప్రోటీన్ ఆప్షనల్. మీరు ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎగ్స్ తినకపోతే వే ప్రోటీన్ యాడ్ చేసుకోండి. వే ప్రోటీన్ వేసుకున్నారంటే ఎగ్స్ కూడా అవసరం లేదు అంటే ఆ టైంలో. సో మనం వాటర్ వేయకముందే వేసేసుకోవాలి వే ప్రోటీన్, ఎందుకంటే మనం వాటర్ వేసిన తర్వాత వే ప్రోటీన్ వేసినామంటే అది లంప్స్ లెక్క ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఓట్స్ అండ్ ప్రోటీన్ని మిక్స్ చేసుకొని, సో ఓట్స్ అండ్ ప్రోటీన్ని మిక్స్ చేసుకుంటే ఇది ఇట్లా అయిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు మన వాటర్ కూడా చాలా హీట్ అయినాయి. హీట్ అయిన వాటర్ని ఇందులో వేసేద్దాం. వేసేస్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. మిక్స్ చేసుకోండి.
సో ఇందులో కొంచెం మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో స్లిమ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీరైతే టోన్ మిల్క్ అన్న ఏదైనా మీ చాయిస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓట్స్ రెసిపీ అయితే అయిపోయింది అన్నమాట. మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వే ప్రోటీన్ ఎట్లయినా యాడ్ చేసుకున్నా కాబట్టి హనీ యాడ్ చేసుకోలేదు. సో ఇప్పుడు మనం ఎగ్స్ తినడం అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఓట్స్ రెసిపీ అనమాట. ఇది చాలా ఈజీ. ఇది మీరు ఓవర్ నైట్ ఓట్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడే తినాలనుకుంటే కూడా అప్పుడప్పటికి తినవచ్చు. సో ఓవర్ నైట్ ఓట్స్ అంటే ఏముండదు. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఆల్సో కావాలంటే ఏదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బనానా లేదంటే బ్లూబెర్రీస్ ఏదైనా కానీ అట్లాంటి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇది కూల్గా కావాలంటే కూల్గా కూడా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఆర్ఎల్స్ మీరు బయట కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీడే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా. సో గైస్, ఇవే మన 2 ఓట్స్ రెసిపీస్ విచ్ ఆర్ వెరీ ఈజీ టు మేక్ అండ్ విచ్ ఆర్ వెరీ హెల్దియర్. నేను ఈ ప్రెప్ మొత్తంలో నా ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసినానో ఆ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అవుట్గా ఇవి 2 రెసిపీస్ మాత్రమే తినుకుంటూ వచ్చినా అనమాట. సో గైస్, ఇదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ ఇంకొన్ని రెసిపీస్ కూడా వచ్చే వీడియోస్లో, చికెన్ రెసిపీస్ కానీ ఏవైతే నేను త్రూ అవుట్ నా ఫ్యాట్ లాస్ జర్నీలో నేను ఫాలో అయినానో 100% ఆ రెసిపీస్ కూడా చేసి పెడతా అనమాట, విచ్ విల్ బి వెరీ ఈజీ టు మేక్. అండ్ ఆల్సో ఈ రెసిపీస్ ఎవరైతే ఆఫీస్ పోతున్నారో, ఎవరికైతే ఎక్కువ టైం ఉండదో వాళ్ళకైతే ఈజీ టు మేక్ అనమాట. అప్పటికప్పుడు చేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. సో దట్స్ వాట్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకొన్ని రెసిపీస్ తోటి మళ్ళా మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్, సీ యూ గైస్.